ఇప్పుడు ఎక్కడ ఉన్నారండి మీరు? ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాను సార్. రాకేష్ మాస్టర్ దగ్గర లేరా? లేదు సార్, చెప్పండి సార్. అంటే మేము అదే మీది వీడియో ఉంది, వీడియో అంటున్నా, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా సార్. దాని సబ్స్క్రైబర్స్ మేము. ఓకే సార్. మురారి శివకృష్ణ అని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్. హలో సార్ చెప్పండి బ్రదర్, నా పేరు బాబు. ఓకే సార్. మేము వచ్చేసి ఇక్కడ ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాము. మామూలుగా మీ సబ్స్క్రైబర్స్ మేము అందరము. ఎట్లా సబ్స్క్రైబ్ అయ్యామంటే రాకేష్ మాస్టర్ వల్ల అయ్యాము. ఓకే సార్. అయితే సడన్ గా జరిగిందంటే, నువ్వు ఇంతకుముందు బాగుంటున్నావు కదా, రాకేష్ మాస్టర్ దగ్గర బాగున్నావు కదా, అందరూ వెళ్ళిపోయినా కానీ. ఓకే సార్. సడన్ గా ఏమైంది అని. ఏం లేదు సార్, బ్యాడ్ మాట్లాడినాడు, బయటకు వచ్చాను. అంటే ఇంతకుముందు ఎప్పుడు బ్యాడ్ గా మాట్లాడలేదా? అంటే బ్యాడ్ అంటే మామూలుగా మాట్లాడదు సార్. మీ అమ్మని దెంగారు నాకు ఎవరికంటే. ఎందుకు వచ్చింది అసలు మీకు సడన్ గా? శివ సార్ని ఎందుకు అన్నాడు సడన్ గా? ఏమో సార్, ఏదో మొత్తానికి. మేము ఇందాకే రాకేష్ మాస్టర్ గారికి కాల్ చేసాము. అయితే ప్రెస్ మీట్ పెడతాము తర్వాత అన్నాడు, దీని గురించి మాట్లాడాలి అని అన్నాడు. అంటే తను ఎందుకు సార్ ఇట్లా సడన్ గా వెళ్ళిపోయిందంటే, ఆయన ఏమంటున్నాడు అంటే, ఇట్లా నేను బాగానే చూసుకున్నా, తను నాకు పప్పు తీసుకొచ్చి తను చికెన్ తీసుకునేవాడు, సిగరెట్లు తెమ్మంటే అవి ఏదో తీసుకునేటోడు, ఏటీఎం కార్డులు అన్ని వాడుతున్నాడు. నేను ఒక్క రూపాయి ఎవరికి వాడుకోకూడదు సార్. అంటే రాజు పక్కన వెంకట ఉన్నాడు, కనుక్కోండి. వెంకట్ బ్రో ఉన్నాడా ఇప్పుడు మీ దగ్గర? లేదు సార్, నా అక్కడ పక్కన ఉన్న వేరే సార్. ఇప్పుడు తను కూడా వెళ్ళిపోయింది కదా రాకేష్ మాస్టర్ దగ్గర నుంచి సార్. అదే మేము అవన్నీ నేను చెప్తున్నాను సార్. నేను ఆ సార్ కాడ ఎంత మంచిగా ఉన్నా అంటే అంత మంచిగా ఉన్నా. చికెన్ సార్ ఆ సార్కే నేను పెట్టి నాకు ఒక్కరికేరా ఈ చికెన్ తర్వాత మీరు అది అన్నప్పుడు నేను ఓపిక పడుతున్నా. అయినా కూడా నేను ఇంకోటి ఏంటంటే, నీ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ లో నీ ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ లో 500 మెంబర్స్ దాకా మా సర్కిల్ ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఒంగోలు నుంచి. ఓకే సార్, మాట్లాడు. హలో సార్, చెప్పండి సార్. మేము మిమ్మల్ని చూసి ఆ రాకేష్ మాస్టర్ ఫోన్ చేసి, సార్ మాకు ఏమైనా అవకాశం ఇస్తారని అడిగినాం మేము ఒక 10 days బ్యాక్. ఓకే సార్. అడిగితే సరే, ఇంకా ఏదో మూవీ స్టార్టింగ్ చేయలేదంట కదా, పూజ అయిపోయిందని చెప్పాడు, ఇంకా షూటింగ్ అయితే ఏమి ఇంకా చేయలేదని చెప్పాడు. మరి స్టార్ట్ చేయలేదా? చేయలేదు సార్. చేయలేదు, నేను అడ్రస్ చెప్తాను అక్కడికి వచ్చేయండి అని అన్నాడు. ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్య ఒక 1 week నుంచి చూస్తే మీరు అక్కడ నుంచి వెళ్ళిపోయారు కదా. నేను అక్కడ నుంచి నైట్కి ఎంబడే నేను నైట్కి ఏడ్చుకుంటా బయటకు వచ్చేసిన సార్. అదే నైట్ ఏడ్చుకుంటా శివ సార్కి ఫోన్ చేసి ఏమో చెప్పారు కదా, అది ఎంత నిజమేనా? అది బట్టలు నానబెట్టుకొని నేను ప్లాన్ వేసుకున్నాను సార్. నేను ఎందుకు ప్లాన్ వేసుకున్నాను సార్? బకెట్లో బట్టలు నానబెట్టుకొని నేను అప్పటికప్పుడు నేను ప్లాన్ వేసుకున్నాను సార్. ప్లాన్ కాదు, ఇప్పుడు మమ్మల్ని తను అక్కడికి రమ్మన్నాడు. ఓకే సార్, వెళ్ళండి సార్. నేనైతే కలిసి సార్. వెళ్తే మంచిదంటారా కాదంటారా? అందుకే మీకు ఫోన్ చేసి ఒకసారి మీ దగ్గర ఏదైనా సజెషన్ అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చేస్తున్నారు, మోసపోతున్నారు కదా. అట్లా ఇంకా ఎవరు మోసపోకుండా ఎండింగ్ చేయాలంటే ఏం చేయాలంటారు? మీ ఉద్దేశం ఏంటి సార్? నన్ను బ్యాడ్ గా మాట్లాడు వచ్చినప్పటి నుంచి నన్ను క్యారెక్టర్ అయితే చాలా. అదైతే ఇప్పుడు నువ్వు వచ్చేసిన బ్యాడ్ గా మాట్లాడిండు. ఇప్పుడు నీలాగే చాలా మంది సార్ బ్యాడ్ మాట్లాడింది. నేను వచ్చినప్పటి నుంచి టార్చర్ అనుభవిస్తున్నాను. కానీ ఎందుకు గురువు మనసులో పెట్టుకున్నాక గుండె తాకిచ్చే మాటలు మాట్లాడకూడదు సార్. మేము ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, మేమంతా ఒక 500 మంది బ్యాచ్ ఉన్నాం. ఆయన ఇప్పుడు ఎంతమందిని ఇట్లా మోసం చేసినాడో మొత్తం మాకు తెలిసింది. మేము కూడా ఇప్పుడు తన దగ్గరికి ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్కి అని అంటే నేర్చుకోవడానికి ఒక శిష్యులాగా మేము వెళ్ళి ఇలా ఏమన్నా ఎక్స్ట్రా దిగిందంటే ఆయన దేత్రి పోచమ్మ గుడి చేద్దామని ప్లాన్తో వెళ్దాం అనుకుంటున్నాం. అంటే హైదరాబాద్ వస్తే మాకు ఇక్కడ మెయిన్ మా సర్కిల్ ఏంటంటే ఒంగోలు అనమాట. ఒంగోలు మార్కాపురం అది. హైదరాబాద్లో అంత సర్కిల్ లేదు. ఒకవేళ మేము అక్కడికి వస్తే మీ హెల్ప్ ఏమన్నా మాకు ఉండొచ్చా అని అడుగుతాం. అదే మీరు హైదరాబాద్లో ఉన్నారు, మేము కూడా హైదరాబాద్ వస్తామన్నమాట. ఇంకోటి ఏంటంటే, నువ్వు మాత్రం ఆయన వల్ల ఏమి ఇబ్బంది పడకు, భయపడకు. ఆయన పీకేస్ అయితే ఏం లేదు. మేము వద్దాం అనుకుంటున్నాం అక్కడికి. మేము వస్తే మాకేమన్నా కొంచెం హెల్ప్గా ఉంటావా అంటున్నా. హెల్ప్ అంటే ఇప్పుడు మేము ఆయనతోటి మామూలుగా ఫస్ట్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో స్టార్టింగ్లో ఆయనతోటి మేము అలా ఉంటాం.
అలా అలా ఉంటాం. బట్ ఆయన మళ్ళీ మాతోటి కూడా నీలా మిమ్మల్ని తిట్టినట్టే మమ్మల్ని తిట్టడము, బాత్రూమ్ కడిగించడము, అది చేయడము, ఇది చేయడము చేసిందంటే సార్ మా బ్యాచ్ ఉన్నాడు, ఆయనకి ఒక బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. ఓకే సార్. బుద్ధి చెప్పాలనుకుంటున్నాం. దానికి అంటే ఇప్పుడు నువ్వు ఆల్రెడీ నీకు ఛానల్ ఉంది కదా, నీకు చాలా మంది మీడియా వాళ్ళు కూడా తెలిసి ఉంటారు కదా. సార్ అట్టా మీడియాని మాకు కూడా కొంచెం పరిచయం చేసి మాకు కూడా ఏమైనా హెల్ప్ చేయగలరా? సార్ నాకు తెలిసి శివ సార్ ఉన్నారు సార్. సార్కి ఇవ్వమంటారా? శివ సార్ ఉన్నారా? ఇప్పుడు ఉన్నారా మీ దగ్గర? సార్కి ఇస్తాను సార్. ఇప్పుడు ఒక్క నిమిషం తన నెంబర్ మాకు షేర్ చేయండి, మేము తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాము, ఛానల్లో ఉన్నాము. చెప్పండి.